మ్యాప్ చూసుకోకుండా నార్మల్ గా వెళ్ళిపోయాము. సడన్ గా సముద్రంలోకి వచ్చామా అనిపించింది మాకైతే. సముద్రంలాగే ఉందండి బాబు. ఇక్కడ నుంచి రూట్ తెలియక కన్ఫ్యూజ్ అయ్యి ఎటెటో వెళ్ళిపోయాము అసలనే. పుల్లైసు 200 రూపాయలు. చూడండి ఇది ఎంత ఉందో. ఇది చూడడానికి పశువుల సాల్లా ఉంది, కానీ బోట్స్ పెట్టారు. బోట్స్ సాలేమో అదిగదిగో కోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. కోడిపెట్ట. రోడ్స్ కార్లు లేని పల్లెటూరు. చూడడానికి ఎంత బాగుందో అసలనే. భలే ప్రశాంతంగా ఉంది. మరి ఊరి ఇంత అందంగా ఉన్నప్పుడు వెంటనే వెళ్ళిపోతే బాగోదు కదా. అందుకే రిసార్ట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అందరూ ఉండడానికి. ఇంటి బయట ఫొటోస్ పెట్టారనమాట, చేత్తో తయారు చేసినవని చెప్పి. రోడ్స్ మీదే కాదు, కెనాల్స్ లో కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి ఫుల్ గాని. మాకేమో డ్రైవింగ్ రాదు, ఏం చేయాలో అర్థం కాలేదు అసలనే. అబ్బా ఈ సోప్స్ అయితే భలే స్మెల్ వస్తున్నాయి అసలనే. హ్యాండ్ మేడ్ అంట. హలో అండి, ఈరోజు మీ అందరికీ నెదర్లాండ్లో ఉన్న ఒక అందమైన పల్లెటూరుని అయితే చూపిస్తాను. వీడియో చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఇంకా లంచ్ టైం అయిందని చెప్పి ట్రైన్లోనే స్నాక్లో తినేస్తున్నామండి. 141 కిలోమీటర్లు అనమాట. 6 గంటలు అప్ అండ్ డౌన్ జర్నీ అండి మా ఇంటి దగ్గర నుంచి. చాలా దూరము. ఇక్కడ ట్రైన్ దిగ్గానే బస్ తీసుకోవాలన్నమాట. బస్ ఆ విలేజ్ కి 10 నిమిషాలండి డైరెక్ట్ ఉంటది. ఇంకా జనం అయితే చాలా మంది ఉన్నారు. బస్ అయితే ఫుల్ అయిపోయింది. వీకెండ్ రోజు కదా, జనం అయితే చాలా దారుణంగా ఉన్నారు. చూడండి ఎంత జనం వచ్చారో. వచ్చేసామండి అందమైన పల్లెటూరుకి. ఈ పల్లెటూరులో రోడ్స్ అనేవి ఉండవు అండ్ కార్లు కూడా ఏముండవు అనమాట. మరి జనాలు ఎలా వెళ్తారనేది కదా మీ డౌట్. ఇదిగోండి ఇలాగా బోట్స్ మీద వెళ్తారనమాట. బోట్లనే యూజ్ చేస్తారు ఇక్కడ. ప్రతి ఇంటికి ఒక బోట్ ఉంటది అనమాట. ఎంత బాగుందో కదా విలేజ్. మరి మనం కూడా ఒక బోట్ ని రెంట్కి తీసుకుని అందమైన ఊరిని చూసేద్దామండి. ఇంకో ఈ బోట్ కోసం ఇక్కడ లైన్ లో నుంచి ఉంటే గంట తర్వాత గెంటేసాడు అనమాట. బోట్స్ లేవని చెప్పి ఇంక క్రూజ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది మినీ క్రూజ్ అండి. అదిగో కనిపిస్తుంది కదా, అదే అనమాట. కాకపోతే ఇది అంత వర్త్ అనిపించలేదు మనకి, అందుకే సెపరేట్ బోట్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. ఈ అన్నయ్య ఊరంతా ఎలా తిరగాలనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు. మ్యాప్ అయితే మాకు ఇచ్చాడు. ఇదేనండి మన బోటు. ఫుల్ గా చెక్ చేసి మన చేతుల్లో అయితే పెట్టారు. సెల్ఫ్ డ్రైవింగ్ అనమాట. మాకు డ్రైవింగ్ రాదు అని చెప్తే వాళ్ళు ఒక పర్సన్ ని ప్రొవైడ్ చేస్తారంటండి. మేమేమో మాకు డ్రైవింగ్ వచ్చి మేము వెళ్ళిపోతాం అని చెప్పి బోట్ని అయితే తీసేసుకున్నాము. సో ఫైనల్లీ ఒక 20 మినిట్స్ అక్కడ సర్కస్ చేసి ఫైనల్గా మేము బోట్ రైడ్ అయితే నేర్చుకుని బోట్ మీదకి అయితే వచ్చేసాం. ఈ క్యాప్ ఒకటి మాట్లాడితే జారిపోతుంది, అసలు నెత్తి మీదే ఉండట్లేదు. మేమేదో ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకుని సాపీగా వెళ్తుంటే తిమింగలంలాగా అడ్డొచ్చిందండి. చిన్న చేప పిల్లలాగా గెంటితే మూలకి వెళ్ళిపోయామన్నమాట. ఊర్లోకి ఎంటర్ అయిపోయాం. గీతోనండి ఈ ఊరు పేరు. అది అక్కడ బోట్ కనిపిస్తుంది కదా. ఈ ఊర్లో మొత్తం 3000 కుటుంబాలు ఉంటాయంటండి. నెదర్లాండ్ లోనే తక్కువ పాపులేషన్ ఉన్న విలేజ్ అనమాట ఇది. ఈ ఊర్లో అసలు నో కార్స్ అండి. కార్స్ వెళ్ళడానికి రోడ్సే లేదన్నమాట. ఇలా నడిచెళ్ళాలి, లేదంటే సైకిల్ యూజ్ చేస్తారు చాలా తక్కువ. ఈ బోట్స్ యూజ్ చేస్తారండి మాక్సిమం. అసలు రోడ్స్ అనేవే లేవన్నమాట ఈ ఊర్లోని. ఇలా ఇంటింటికి ఒక బోట్ అయితే ఉందండి. ఇంటి ముందు కార్స్ పార్క్ చేసినట్టు బోట్లను అయితే పార్క్ చేసుకుని ఉన్నారు వీళ్ళలాగా. ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళడానికి ఇలాంటి చెక్క బ్రిడ్జ్లు చాలానే ఉన్నాయండి. ఇలా ఈ ఊరు మొత్తం 175 చెక్క బ్రిడ్జ్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ ఊర్లో అసలు పొల్యూషన్ అనేది చాలా తక్కువ అంట. అసలు కార్స్ ఇవేం యూజ్ చేయరు కాబట్టి అసలు పొల్యూషన్ అనేది సరిగ్గా ఉండదంటండి ఇక్కడ. దీన్ని వెన్నీస్ ఆఫ్ ద నెదర్లాండ్ అంటారు, డచ్ వెన్నీస్ అని కూడా అంటారనమాట. ఎండ అయితే చాలా గట్టిగానే ఉందండి బాబు. ఎండకి చచ్చిపోతాం అనమాట. ఈ క్యాప్ అయితే బాగా యూజ్ అయింది నాకు. ఎండకి తాటాకు గొడుగులు వేసుకునే వాళ్ళం కదా, అలా ఉందన్నమాట. ఈ గీతోన్ విలేజ్ కి సంవత్సరానికి 1 మిలియన్ విజిటర్స్ అయితే వస్తారంటండి ప్రతి సంవత్సరం కూడానే. జనం అయితే చాలా దారుణంగా ఉన్నారనమాట. వీకెండ్ వచ్చాం కదా, ఇంకా ఎక్కువ ఉన్నారనమాట. అసలు ఖాళీ లేదండి. విలేజ్ అయితే మాత్రం ఊరైతే చాలా బాగుందనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ డాగ్ని చూడండి, భలే కూర్చోబెట్టారు. దానికి మళ్ళీ ఒక బెడ్. అసలు ఈ ఊరిని చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదండి. ఎంత బాగుందంటే ఫుల్ గ్రీనరీ. ఇల్లులు అయితే పూరి గుడిసెలు అంటారు కదా, ఆ టైప్ ఇల్లులు అనమాట. అన్నీ కూడా చాలా బాగుంది అసలు. రోడ్ల మీదే కాదు, ఇలా కెనాల్స్ లో కూడా బోట్స్ తో ట్రాఫిక్ జామ్ అయిపోయింది మాకు ఇక్కడ. ఫుల్ ట్రాఫిక్ చూడండి, మొత్తం స్టక్ అయిపోయింది అనమాట. జనాలందరూ బోట్స్ వేసుకుని వస్తే ఇలాగే ఉంటది అనమాట. ప్రశాంతంగా ఉన్న విలేజ్ ని ఒకసారిగా మొత్తం హడావిడి చేసేసాము. అసలు మాకు డ్రైవింగ్ రాదంటే చూడండి, మొత్తం వచ్చేస్తున్నారు. ఎక్కడికి వచ్చేస్తున్నారో కూడా అర్థం అవుతుంది. గెంటి పడేస్తున్నారు అనమాట. బోట్స్ తో గుడ్డుకుంటానే ఉన్నాం ఇంకా. అయ్యో అస్సలు ఆగట్లేదు. గెంటుకుండా వచ్చి మధ్యలో దూరిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారో అర్థం కావట్లేదు. మాకే అనుకున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి డ్రైవింగ్ రాదండి. గుర్తుకుంటే వెళ్ళిపోతున్నారు అనమాట. జస్ట్ గుర్తిసి ఒకసారి చెప్పేస్తున్నారు అంతే. భలే ఉన్నాయి ఇవి బుడ్డబుడ్డవి. పాపం ప్రశాంతంగా తిరిగి బాతు పిల్లల్ని ఈ బోట్లు వేసుకొచ్చి భయపెట్టేస్తున్నారు అందరూ కూడాని. ఇక్కడ
నెదర్లాండ్ లో బోట్స్ ని డ్రైవ్ చేయడానికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ కావాలండి ప్రతి ఒక్కరికి. 20 కిలోమీటర్స్ వరకు అవసరం లేదనమాట. 20 కిలోమీటర్స్ కంటే ఎక్కువ మనం బోట్స్ ని డ్రైవ్ చేయాలంటే మనకి పక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. అమ్మో ఫోన్ పడిపోతుంది, ఫోన్ భయం వేస్తుంది నాకైతే. మేము ఈ బోట్ని గంటకి అని చెప్పి తెచ్చుకున్నామండి. గంటకి 2000 అనమాట. 2 గంటలకి 4000. గంటలో తిరిగి వచ్చేద్దాం కదా అని చెప్పి ఏదో తెలివితేటలు యూజ్ చేసాము. కానీ గంటలో అయితే కవర్ చేయలేమండి, చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట. మేమైతే దారి తప్పిపోయి ఇక్కడెక్కడ తెగ తిరిగామండి. మనం ఫస్టే చెప్పాలంట గంట 2 గంటలని. గంట అని చెప్పి మనం 3 గంటలకు వస్తే 15 నిమిషాలకి మళ్ళీ 1000 రూపాయలు ఛార్జ్ చేస్తాడనమాట. ఇదైతే చాలా బిజినెస్ అండి, బిజినెస్ అనమాట మొత్తం ఇక్కడంతా కూడానే. ఫస్ట్ టైం మనం మాట్లాడుకోవాలి. వాళ్ళు ఫస్ట్ టైం మన చేత కొంత అమౌంట్ డిపాజిట్ చేపించుకుంటారనమాట. నాకైతే ఇది వర్తే అనిపించింది. మాకైతే చాలా బాగుందండి విలేజ్ అంతా కూడా. సడన్ గా మేము సముద్రంలోకి అయితే వచ్చాము. దారి తప్పిపోయామా ఏంటి అనిపించింది. మొత్తం ఫుల్ చూడండి సముద్రం లాగే ఉంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. మధ్యలో ఉంది కదా అది రెస్టారెంట్ అంటండి, వాటర్ మధ్యలో ఉందనమాట. చాలా బాగుంది అదైతేని. వీళ్ళు చూడండి చిన్న చిన్న తెప్పలేసుకుని వచ్చారు, భలే వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఈ బోట్ లో కూర్చున్న నాకే భయం వేస్తుంది, ఎల్లకి ఎక్కడ పడిపోతానో, బోట్ తిరగబడిపోద్దేమో అని చెప్పి వాళ్ళు చిన్న చిన్న తెప్పలేసుకుని వచ్చేస్తున్నారు. ఇంతకేనే ఇది సముద్రం కాదండి, ఇది జస్ట్ ఒక 1 మీటర్ ఎత్తు మాత్రమే ఉంటదంట. ఇక్కడ మేము దారి తప్పిపోయాం, అందుకే అనమాట ఇవన్నీ చూసుకుంటున్నాం, మ్యాప్స్ అవన్నీ కూడానే. మళ్ళీ సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ లాగా దీవిలా ఉందండి, అదొక రిసార్ట్ అనుకుంటాను. అక్కడ చాలా మందే ఉన్నారు. అదిగా కనిపించేది ఇంకొక ఐలాండ్ అనమాట. ఇందులో చాలానే ఇలా సెటప్ చేసి పెట్టారండి రిసార్ట్స్ కింద, చాలా బాగున్నాయి అసలు. ఏంటి హంస ఏంటి హాయ్ అలా చూస్తుందో చూడు. ఇంకా టైం ఏమో 4 అయిపోయింది. ఫుల్ ఆకలి అనమాట, కడుపులో ఎలకలో పిల్లలు అన్నీ పరిగెట్టేస్తున్నాయి. ఇంకేదో ఒకటి తినాలని చెప్పి ఎప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరామండి. ఇంకప్పటి నుంచి ఏం లేదనమాట, లైట్గా ట్రైన్లో తిన్నామండి స్నాక్లో ఏదో ఒకటి. ఇంకా ఆకలేస్తుందని చెప్పి మా దగ్గర పాప్కార్న్ ఉంటే అది చింపుకుని అయితే తినేస్తున్నాం మేము ఇద్దరం కూడానే బోట్లోనే. ఇంకా బోట్కి యాక్సిడెంట్ అయ్యింది. ఇంకా బోట్ ఒక చోటని పెట్టేసండి మేము విలేజ్ లోకి అయితే వెళ్ళిపోయాం అనమాట. రండి విలేజ్ అంతా ఒక రౌండ్ వేసేద్దాం, ఎలా ఉందో చూద్దాం అనమాట. ఇల్లు మాత్రం భలే ఉన్నాయండి, పూరుగురుసులు. ఇదేమో చెక్క బ్రిడ్జ్, అన్ని చక్కే, ఎటు చూసినా చక్కే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మెట్లు జారి పడిపోకుండా చిన్న చిన్నవి మెట్ల కింద పెట్టారనమాట. ఈ ఊర్లో ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ అండి, భలే ఉంది అసలు. మొత్తం గ్రీన్ గ్రీన్ కింద. మరి ఈ ఊరు ఇంత అందంగా ఉన్నప్పుడు వదులుతారు చెప్పండి? అందరూ ఒక రోజు ఉండి వెళ్ళిపోబుద్ధి కాదు కదా అందరికీనే. సో ఏం చేస్తారంటే అందరూ కూడానే వచ్చి వీకెండ్స్ అలా ఇక్కడ ఉండిపోతారండి. 2 రోజులు, వారం రోజులు సమ్మర్ వెకేషన్స్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ రిసార్ట్స్ అన్నిటిని బుక్ చేసేసుకుంటారనమాట అందరూ కూడానే. ఈ ఊర్లో విజిటర్స్ కి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి, రిసార్ట్స్ ఉన్నాయి అండ్ హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫుడ్ కి అన్నిటికి కూడానే ఇవి బుక్ చేసుకున్నప్పుడే వీళ్ళకి బోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. బుక్ చేసుకున్న ఇంటింటికి ఒక బోట్ ఉంది చూడండి, ఆ బోట్ వేసుకుని ఇంక సాయంత్రం అయినప్పుడు తిరగడమే అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ చక్క బ్రిడ్జ్ మీద ఏదో బోర్డు పెట్టారండి, ఇక్కడ ఏదో హోటల్ ఉందంట. ఈ వేలో అలా తిన్నగా వెళ్ళిపోతే హోటల్ వస్తుందంట. ఇదేనండి మనం విన్నాక చూసాం కదా ఐలాండ్ లో సముద్రం మధ్యలో హోటల్ ఉంది కదా, ఆ దారి అనమాట ఇది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ ఉన్నాయని చెప్పి గొంతు ఆరిపోతుందని చెప్పి ఒక ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నాము. అండ్ అయితే మామూలుగా లేదనమాట, చాలా దారుణంగా ఉంది. పుల్ ఐస్ 200 రూపాయలు. చూడండి ఇది ఎంత ఉందో. మన ఊర్లో అయితే 10 రూపాయలు ఉంటుందేమో, ఇక్కడ చూడండి 200 పెట్టి కొనుక్కున్నాం. ఎండలు చాలా దారుణంగా ఉన్నాయండి, చంపేస్తుంది కదా. దీన్ని చూస్తుంటే సేమ్ మా ఇంటి దగ్గర ఉన్న పశువులు చాలా గుర్తొస్తుంది నాకు. చూడండి దాంట్లో బోట్లు పెట్టారు వీళ్ళు, బోట్లని బైకులు పార్క్ చేసినట్టు, కార్లు పార్క్ చేసినట్టు పార్క్ చేశారు. అదిగో కనిపించేది బోట్ పార్క్ చేసుకునే ప్లేస్ అనమాట. దానికి కూడా ఒక ఇల్లులా ఉంది. అమ్మో అక్కడ చాలా దోమల కింద ఉన్నాయి, చూడు దోమలేనా. ఈ అబ్బాయిలు ఇద్దరు ఆ బోట్ ని దాంట్లో పార్క్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు పాపం. ఇది చూడండి భలే డిఫరెంట్గా ఉన్నాయి కదా, టెక్ ఊప్ అని పెట్టారు కదా. టెక్ ఊప్ అంటే అమ్మడానికి అని చెప్పనమాట. సో అవి గాలికి చక్రాలా తిరుగుతున్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి, చెక్కతో చేశారు, భలే ఉన్నాయి అసలు. ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి షాపులు కూడా బాగానే ఉన్నాయండి చాలానే. ఇది చూడండి ఫ్రిడ్జ్ కి పెట్టుకునేది అనమాట, గీతోన్ అని చెప్పి చాలా బాగుంది గ్రీనరీ కింద. మనం ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా అయితే పట్టుకెళ్ళి మన ఫ్రిడ్జ్ మీద పెట్టేసుకోవచ్చు అన్నీ కూడానే. ఇవన్నీ కూడా ఊర్లో వాళ్ళు చేతితో చేసినవంటండి, ఇందులో ఉన్నవి చాలా మట్టికి. ఇవి చూడండి, ఇవి ఈ సోప్స్ అన్నీ కూడానే చేతితో చేశారంటండి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. స్మెల్ అయితే నిజంగా చెప్తున్నాను 100కి 100 ఇచ్చేచ్చు అనమాట. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ ఊరోళ్ళే వాళ్ళ చేతితో వాళ్ళ హ్యాండ్ మేడ్ తో చేసినవంటండి ఇవన్నీ కూడా. రకరకాల షేప్స్ తో కూడా చేసి ఇక్కడ పెట్టారనమాట. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది నిజంగా, అన్ని కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ ఐరన్ తోటే చేశారంటండి, ఐరన్ బొద్దింకలో చూసారు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా. మొత్తం అన్ని ఐరన్ తో చేసి పెట్టేశారు, ఒక్కొక్కటి చాలా రేట్ ఉన్నాయండి. ఇక్కడ ఏదో ఆర్ట్ పోటరీ అని ఉంది, ఫ్రీ ఎంట్రన్స్ అంట. ఫ్రీ అన్నారు కదా, తెలిసేద్దాం రండి. ఎంట్రన్స్ లో వాళ్ళు ఎలా చేస్తారో చేతితో చేస్తారంటండి. ఆ పిక్చర్స్ అన్ని కూడా పెట్టారనమాట.
ఇది ఇల్లండి. ఇంట్లోనే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారంట. వాళ్ళ వైఫ్ చేత్తో చేసి అన్ని అమ్ముతారంటండి. ఇక్కడ విజిటర్స్ ఎక్కువ వస్తారు కాబట్టి అందరూ వచ్చి నచ్చితే కొనుక్కుంటారనమాట. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. అన్ని కూడా హ్యాండ్ మేడ్ అండి, స్వయంగా చేత్తో చేశారంట వాళ్ళ మిస్సెస్. సోప్స్ అండ్ పాటర్ ఇవి ప్లేట్స్ ఇవన్నీ డిజైన్స్ తో చాలా అంటే చాలా బాగా చేశారు. సైలెంట్ గా అన్ని కూడా చూసి వచ్చామండి. ఇక్కడ విలేజ్ అయితే ఇల్లులో అయితే భలే ఉన్నాయి, అసలు ఫుల్ గ్రీనరీ అండి, ఎంత బాగున్నాయో చూడండి. చాలా సేపటి నుంచి దీన్ని చూస్తున్నాను. ఇది ఏదో గేమింగ్ కార్ అనుకున్నాను, అది ఇంతకీ రోబోట్ అంటండి బాబు. ఈవిడైతే మంచి శుభ్రంగా పడుకుండిపోయింది, మొత్తం ప్రశాంతంగా ఉంది కదండి, ఇంక బాగా పడుకున్నట్టుంది. ఈ బుడ్డి బోట్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయండి, భలే ఉన్నాయి కదా. అదిగో ఆ తొట్టాటోలో మేక బొమ్మను పెట్టారు, అది ఇంతకీ రెస్టారెంట్ అంటండి, నేను ఏదో అనుకున్నాను. ఇంకా బోట్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోదాం కదా అని చెప్పి స్టార్ట్ అయ్యామండి. కాకపోతే ఇక్కడ మేము దారి మర్చిపోయామన్నమాట. వాళ్ళకి 10 సార్లు కాల్ చేసి ఇక్కడిక్కడే 4-5 రౌండ్లు వేసామన్నమాట. టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ ఎక్కువ డబ్బులు కట్టించుకుంటారేమో అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి లొకేషన్ అవన్నీ పెట్టించుకుని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడైతే చాలా కన్ఫ్యూజన్ అండి. ఇంకా ఫైనల్లీ వచ్చామన్నమాట బోట్ ఇవ్వడానికి. ఇంకా బోట్ ఇచ్చేసి అలా ఒక రౌండ్ వేద్దామని చెప్పి వచ్చామండి. ఇవేవో చక్క చూసు ఇక్కడ పాత ఓల్డ్ ఫొటోస్ అన్ని పెట్టారనమాట. మ్యూజియం కూడా ఉంది కానీ క్లోజ్ అయిపోయింది అనమాట, మేము లేట్గా వచ్చాము. ఇవన్నీ కూడా తులిప్స్ ఫ్లవర్స్ అండి, ఇక్కడ చాలా ఫేమస్ అనమాట, ఈ టైంలోనే ఉంటాయి. ఇది ఏంటా అని చెప్పి కొట్టి మరీ చూస్తున్నాను, చెక్క ఫ్లవర్ అనమాట. సరే ఇంకా ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్గా.